ఇక 5-6 రోజుల క్రితం మన ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాత్యాలు చూస్తే మనకైతే పానం దస్తు ఉంటుంది. ఇక్కడ మనతోటి కొంతమంది ఆడపిల్లలు ఉన్నారు, మన తెలంగాణ బిడ్డలు. ఒక పారు అరుచుకుందాం. అసలు ఈ నలుగురు నిందితులను ఏం చేయాలనుకుంటారు, వాళ్ళ మనసులు ఎట్లున్నది, ఆడపిల్లలు ఎంత అవస్థపడతారు సొసైటీలో, ఒకసారి అరుచుకుందాం. అమ్మ దండాలు. దండాలు. ఏం పేరు అమ్మ? పేరు కల్వ సుజాత నా పేరు. ఎక్కడ? నేను తెలంగాణలో ఉంటా, హైదరాబాద్లో ఉంటా. మీరు మరి దిశ గురించి అడిగేటప్పుడు దిశకు పక్కన 22 కిలోమీటర్లు కూడా ఉండను, నేను అంత దగ్గరగా ఉంటాను. దిశ జరిగినటువంటి ఈరోజు మన యావత్ తెలంగాణ కాదు, యావత్ భారతదేశం కన్నీటి దీంతో బాధపడుతున్నటువంటి రోజులు ఇవి. ఎందుకంటే ఒక మహిళకి ఈరోజు సెకండ్ క్యాడర్గానే చూస్తున్నారు తప్పించి, మహిళ అంటే ఆడపిల్ల అని అంటే సగం భాగం అన్నారు, 50% అన్నారు, 33% రిజర్వేషన్ కోసం మనం కొట్లాడుతున్నాము. ఈ తరుణంలో ఆడపిల్ల మీద అన్యాయంగా అఘాయిత్యంగా నలుగురు దారుణంగా రేప్ చేసి చంపడం అనేది, మామూలుగా వదిలేయకుండా కాల్చేసి చంపడం అనేది ఎంత దౌర్భాగ్యమో. మహిళలు ఈరోజు యావత్ తెలంగాణ కాదు, యావత్ భారతదేశం మహిళలు భారత్ మాత కూడా తలదించుకునేటటువంటి దుస్థితిని పట్టించినటువంటి ఆ నలుగురిని ఏం చేయాలి అని మీరు అడిగారు. ఏం చేయాలని కాదు, మన చట్టంలో ఫస్ట్ మార్పులు రావాలి. మనం చట్టంలో సవరణలు చేసుకోవాలి. అవసరం ఉన్నప్పుడు ఎన్నోసార్లు చట్టాలని మార్చుకున్నాం, అవసరం ఉన్నప్పుడు ఎన్నోసార్లు మనకు కావాల్సినట్టుగా అన్ని రకాలుగా మార్చుకున్నాం. కాబట్టి ఇట్లాంటి విషయము మన మహిళ అంటేనే మన తల్లి, అక్క, చెల్లి, బిడ్డ అన్ని రకాలుగా పూజించేటటువంటి మహిళని గౌరవించుకోవడం మన సాంప్రదాయం అని మనం ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాం. కానీ పూజించే వరకే మనం ఇంట్లో వరకే, కడప వరకే మహిళను పూజిస్తున్నాం. బయటికి వెళ్ళిన తర్వాత తల్లి, చెల్లి అందరూ ఆలిలాగానే కనబడుతున్నారేమో, నాకు అర్థం కావట్లేదు. సో దానికి నేనేమంటున్నా అంటే, మహిళని గౌరవించండి, మహిళకు అధికారంతో మీరు గౌరవించండి. మహిళ బయటికి వెళ్తే ఈరోజు 24x7 అవర్స్ పనిచేస్తున్న మహిళకి 7:30 మన ముఖ్యమంత్రి మొన్న 7:30 తర్వాత ఆర్టీసీ ఉద్యోగస్తులకు ఉద్యోగ విరమణ జరగాలి అని అన్నాడు. కానీ నేను దాన్ని ఖండిస్తున్నా. ఎందుకంటే 7:30 తర్వాత ఉద్యోగం మహిళ బయటికి రావద్దా, తలుపులు వేసుకొని ఇంట్లో కూర్చోవాలా అనేది నా బాధ ఆ రోజు మాట్లాడినటువంటి మాటలకు. ఎందుకంటే 7:30 తర్వాత మహిళ బయటికి వెళ్ళొద్దని స్టేట్మెంట్ డైరెక్ట్గా ఒక ముఖ్యమంత్రి ఇస్తే మహిళ రక్షణ ఎక్కడ ఉందని నేను ఈరోజు అనుకుంటున్నా. సో దాని విషయంలో ఇది దిశ అనే అమ్మాయి గురించి నిజంగా మనం ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామనంటే, ఈరోజు నలుగురు రాత్రి 9:20 అమ్మాయి ఫోన్ వచ్చిన తర్వాత 10:20 వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 3:20 అమ్మాయి చనిపోయిన తర్వాత 7:30 పోలీసు గుర్తించింది. సో ఈ దౌర్భాగ్యమైన స్థితి ఎవరికి పట్టొద్దు. ఎవరైతే నలుగురు చంపారో వాళ్ళని ఉరిశిక్ష చేయమని మాత్రం నేను అడగను. ఎందుకంటారా, ఉరిశిక్ష చేస్తే 4 గోడల మధ్యలో చచ్చిపోతారు. వాళ్ళని రోడ్డు మీద జనాల మధ్యలో తీసుకొచ్చి కళ్ళన్న తీసేయాలి, కాళ్ళన్న తీసేయాలి, చేతులన్న తీసేయాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పనిష్మెంట్ ఇస్తే ఈ సమాజానికి ఇలాంటి దుర్మార్గులు చేస్తున్నటువంటి పనికి ఒక్కొక్కరికి రోజు పొద్దున టీవీ యాడ్లు, రోజు పొద్దున సినిమా యాడ్లు ఇచ్చి ఇగో ఇట్లాంటి దుర్మార్గులు మహిళకు అత్యాచారం చేస్తే ఏ విధంగా ప్రభుత్వం పనిష్మెంట్ ఇచ్చిందో చూడండి. మీలాంటి వాళ్ళు ఎవరైనా ఇట్లాంటి దుర్మార్గానికి వడిగట్టేది ఉంటే కనుక వాళ్ళని చూడండి అని రోజు హైలైట్ చేయాలి. టీవీలో రోజు ఎన్నో ఛానళ్ళల్లో రోజు రకరకాల యాడ్లు ఇస్తున్నాను. సబ్బులు వాడండి, పేస్టులు వాడండి, సర్ఫులు వాడండి అండి. ఇది కాదు, ఇగో ఇట్లా చేసినోనికి ఆ రోడ్డు మీద అడక తింటుండు, ఆ రోడ్డు మీద గుడ్డోడై తిరుగుతుండు, ఆ రోడ్డు మీద కాలు చేతలే లేకుండా తిరుగుతున్నాడు. వాళ్ళ బతుకు అంత జీవితం ఎట్లా అయిందో చూపియాలి. మహిళకు, ఆడపిల్లకు ముట్టాలంటే కూడా గజగజ వణుకొచ్చేటట్టుగా మనము పనిష్మెంట్ ఇవ్వాలని నేను కోరుతున్నా. ఉరిశిక్ష మాత్రం ఎట్టి పరిస్థితులు వేయొద్దు వాళ్ళకు. ఇమీడియట్గా ఇది మాత్రం ప్రభుత్వం ఎట్లయితే దిశ చనిపోయిందో ప్రియాంక రెడ్డి, అట్లనే అదే శిక్ష వీళ్ళకేయాలంటారు ఆఖరిగా. అంటే నేను కాల్చి చంపేయమంటలేను, కాల్వకుండా బతుకున్నాకనే నరకం చూపించాలి వాళ్ళకని నేను అంటున్నా. ఆ నలుగురికి కూడా ఇలాంటి పనిష్మెంట్ ఇస్తే మళ్ళీ భారతదేశం మహిళలకు ఎవరికి కూడా ముట్టాలంటే భయపడేటట్టుగా ఈ చర్య తీసుకోవాలని ప్రభుత్వం ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకోవాలని ఒక మహిళగా, ఒక తల్లిగా నేను కోరుకుంటున్నా. ఇన్నారు కదా ఇంతసేపు తెలంగాణ ఆడబిడ్డ ఎట్లా మాట్లాడింది. ఇక్కడ కొంతమంది మన తెలంగాణ ఆడపిల్లలు ఉన్నారు. ఒక వాళ్ళని ఇట్లా అడుగుదాం, అసలు పరిస్థితి ఏంది, ఆడపిల్లల మీద ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఆ నిందితులను ఏం చేయాలి, వీళ్ళ కడుపుల బాధ ఏంది, ఇంకా తెలంగాణలో మన దేశంలో, భారతదేశంలో ఎప్పుడు ఆడపిల్లలకు రక్షణ వస్తుంది, ఒక అడిగి తీసుకుందాం. అమ్మ దండాలమ్మ. దండాలు. మీ పేరు? నా పేరు ఉప్పుల శారద. నేను రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకి మహిళా విభాగానికి అధ్యక్షురాలిని. ఆమె ఇప్పుడు దిశది జరిగి 5-6 రోజులు అవుతుంది కదా, 6 రోజులకి వెళ్ళి ఆ నిందితులు 4 జైల్లో పెట్టిరు. ఆయన ఇంతవరకైతే వాళ్ళకి ఏం శిక్ష చేయాలి అంటే చట్టపరంగా పోతున్నాం అని చెప్పేసి కోర్టు చెప్తా ఉన్నది. ఇప్పుడు వాళ్ళ 4 ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఎలాంటి నిర్ణయం అయితే బాగుంటుంది, ఒక మహిళగా, ఒక మహిళా అధ్యక్షురాలుగా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఆ మహిళ 4 కూడా
ఎట్లున్నారంటే జైల్లో మంచిగా పెళ్లి కొడుకుల్లాగా రోజు 3 పూట్ల మంచిగా మాంసాహారం కోడిగుడ్లు అన్నీ కూడా 3 పూట్ల టెన్షన్గా బెల్లు కొట్టగానే పోయి మరీ తింటున్నారు. వాళ్ళకి ఏ లోటు లేదు, 3 పూట్ల చక్కగా జైల్లో బెల్లు కొడతారు. బెల్లు కొట్టగానే పళ్ళెం నిండా అన్నం పెడుతున్నారు. వాళ్ళకి ఏ బాధ లేకుండా 3 పూట్ల తింటున్నారు. వాళ్ళకి ఏముంది బాధ? ఇంతకుముందు హాయిగా తాగి తిని పడుకునేవాళ్ళు, ఇట్లా అమ్మాయిలు నేర్పించుకొని తినేవాళ్ళు. ఈ నలుగురికి ఏ శిక్ష వేస్తే దీనికి మొత్తం ఇక శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది అంటారు? ఆడపిల్లల మీద మరొక పార్కి ఇట్లా జరగకుండా వీళ్ళకి ఒకే ఒక శిక్ష ఏం చేయాలంటే అన్నం నీళ్లు లేకుండా ఉంచి వాళ్ళకి ఎప్పుడైతే ఈరోజు జడ్జిమెంట్ వస్తుందో ఆ రోజు ఉరిశిక్ష వేయాలి. వారం 10 రోజుల లోపల ఉరిశిక్ష వేయాలి. అంతే తప్ప 3 పూట్ల అన్నం పెట్టి 3 పూట్ల అందరికీ పెట్టినట్టుగా గుడ్లు ఇచ్చి మాంసాహారం ఇచ్చి చక్కగా పడుకోబెట్టి పడుకోవడానికి దుప్పట్లు ఇచ్చి చలికి దుప్పట్లు ఇచ్చి ఇట్లా చేస్తే ఇంకా వాళ్ళకి భయం ఏముంటుంది, భక్తి ఏముంటుంది? వాళ్ళకి ఈరోజు 20 ఏళ్ళు ఉన్నాయి. వీళ్ళు 10 ఏళ్ళు 13 ఏళ్ళు వేస్తే వాళ్ళు 30 ఏళ్ళకో 33 ఏళ్ళకో బయటకు వస్తారు. వచ్చినాక ఇంకా 60 ఏళ్ళు బతుకుతారు. బతికినప్పుడు మళ్ళీ కూడా ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళని అట్లనే చూస్తారు. ఇక ఈ పెద్ద మనిషి ఇట్లా అయిపోయిందమ్మా. మీరేమంటారు? ఇప్పుడు నలుగురికి ఉరి శిక్ష ఎలా ఆయన నడి రోడ్డు మీదకి తీసుకొని వచ్చి అందరి మధ్యలో చంపాలంటారు. ఇక భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి జరగకుండా ఉండాలి. ఇలా భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటింది. ఆడపిల్ల అర్ధరాత్రి పూట బయట తిరిగితేనే మనకు స్వతంత్రం వచ్చినట్టు అని చెప్పేసి మహాత్మా గాంధీ గారు చెప్పారు. ఇవాళ నిజంగా స్వతంత్రం వచ్చినట్టు అనిపిస్తుందా, లేకపోతే నలుగురు మగవాళ్ళు లేని మీరు బయటికి వెళ్ళే పరిస్థితి ఉన్నదా? అస్సలు లేదండి. మేము ఎంత భయపడుతున్నామంటే లేడీస్ బయటకు రావడానికి. ఇప్పుడు ఒక్కొక్క సీన్ చూస్తున్నాం కదా, మా పిల్లలు పెద్దగా అవుతున్నారు, వయసుకు వస్తున్నారు. ఆ పిల్లల్ని బయటకు పంపించాలంటే మాకు గుండెల్లో గుబులు గుబుడుతుంది. కాలేజ్ పంపించినా వాళ్ళ ఇంటికి వచ్చే వరకు మాకు ఎంతో టెన్షన్ అవుతుందో మాకు తెలుసు. అలా కాకుండా ఒక్కరికి కరెక్ట్ శిక్ష విధిస్తే కనుక వేరే వాళ్ళందరూ భయపడతారు. అది మాత్రం మీరు చేయట్లేదు ప్రభుత్వము. అది కరెక్ట్గా మీరు శిక్ష కరెక్ట్గా విధిస్తే మాత్రం వేరే వాళ్ళందరూ భయపడతారని మా ఉద్దేశం అన్నమాట. అంటే కొంతమంది ప్రముఖులు సోషల్ మీడియాలలో కూడా కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడతారు. అంటే నేను అన్నుడు కాదు, కొన్ని సోషల్ మీడియాలో ఏంటంటే ఆడపిల్లలు కూడా మరీ అంత ధైర్యంగా కాదు, తగు జాగ్రత్తలు తీసుకోవట్లేదని చెప్పేసి కొన్ని మీడియాలు మాట్లాడుతున్నాయి. దాని గురించి ఏమంటారమ్మా? నేను కూడా ఆ విషయాన్ని ఏకీభవిస్తాను. ఎందుకంటే ఆడపిల్లలు బయటకు వెళ్ళేటప్పుడు ఆల్రెడీ ప్రొటెక్షన్ అంటూ షీ టీమ్స్ అన్నీ ఉన్నాయి. కానీ మీ ప్రొటెక్షన్ కూడా మీరు చూసుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి మీతో పాటు తల్లిదండ్రులు ఉండరు, పోలీసులు ఉండరు. మీ సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం మీరు ఏం నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎలా సేఫ్ అవ్వాలనుకుంటున్నారు? సో అలా జరిగితేనే మీరు ప్రొటెక్ట్ అవ్వగలరు సొసైటీ నుంచి. మేము చేస్తున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుంది, సంఘాలు చేస్తున్నాయి, పోరాడుతున్నాం అని చేస్తాం. కానీ సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి నేను మహిళలకి ఆడపిల్లలకి కూడా చెప్తున్నా, ఆల్రెడీ పెప్పర్ స్ప్రేలు మీరు చేసినంత మాత్రాన మిమ్మల్ని ఎవరు ఎందుకు ఇలా చేశారని ఎవరు అడగరమ్మా. సో మీరు మీతో పాటు పెప్పర్ స్ప్రే అనేది మటుకు యూజ్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం డైల్ 100 అన్నారు. లేకపోతే మీకు 100 ఆలోచన రాకపోతే మీరు ఏ పేరెంట్స్కి అయితే, మీరు ఏ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కాల్ చేస్తున్నారో వాళ్ళకి మీ లొకేషన్ షేర్ చేసేయండి ముందు ఇమీడియట్గా. వాట్సాప్లో అందరూ ఆడుతున్నారు కదా ఇప్పుడు ఆడపిల్లలందరూ, మీ లొకేషన్ షేర్ చేయండి. ఉన్న టెక్నాలజీని యూజ్ చేసుకోండి. 100 అనేది తొందరగా ఎవరికి ఆలోచన రాదు, అది మేము కూడా చెప్తున్నాము. ఇక ఈ ఒక్క వారం రోజులలోనే ఈడ ప్రియాంక రెడ్డి, అసుంట పోతే వరంగల్ మానస, నిన్ననేమో నిర్మల్ జిల్లాలో ఇంకొక పిల్ల లక్ష్మి, 3 అఘాయిత్యాలైనాయి. ఈ 3 ఇట్లా జరుగుతున్నాయి. ఇంకొక వారంలో ఇంకెన్ని జరుగుతాయో నమ్మకం లేదు. మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, సమాజంలో ఎంతోమంది చదువుకున్నందుకు పని చేసుకునేటందుకు పోతారు కదా. దీనికి శాశ్వతంగా దీర్ఘకాలిక పరిష్కారం కోసం మీరేమైనా సొసైటీకి మెసేజ్ చేయాలనుకుంటున్నారా? మీరు ప్రభుత్వానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మన దేశం భారతదేశంలో ఆడపిల్లలు స్వేచ్ఛగా బయట తిరిగేటటువంటి అవకాశాన్ని మనం కల్పించుకోవాలి. ఎవరో వస్తారు ఏదో మనకు హెల్ప్ చేస్తారని కాదు. ప్రతి ఒక్క ఆడపిల్లలు ఎవరంతటికి వాళ్ళు ధైర్యంగా ఉండాలి. మనకి ఇవాళ రేపు టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. కాబట్టి వేస్ట్ దానికి యూజ్ చేసుకునే బదులు టెక్నాలజీ ఇలాంటి టైంలో బాగా యూజ్ చేసుకోవాలి. టెక్నాలజీ యూజ్ చేసుకుంటే ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా ఉండడానికి అరకట్టగలుగుతామని నా ఉద్దేశం. ఎంత మంచిగా చెప్పిందో విన్నారు కదా. మస్తు టెక్నాలజీ ఉన్నది. ఆయన ఈ స్మార్ట్ ఫోన్లు ఇట్లా వచ్చినాయి. దేనికో వాడుతున్నాం, షెడ్ వాటి కోసం. ఆయన మంచి కోసం వాడి నువ్వు ఏడికి పోతున్నావు, ఎక్కడి నుంచి తిరుగుతున్నావు, ఏంది మీ ఇంట్లోకి నీకు ఎవరైతే కేర్ టేకర్ ఉంటారో వాళ్ళకు ఒక మాట ముందుగానే చెప్పి పెడితే కొంచెం ఇలాంటి అరాచకాల నుంచి మనం ముందే అరిగొట్టచ్చు అని చెప్పింది.